రిజల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కానీ రిజల్ట్తో పాటు ఆ జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ జర్నీ బాగున్నప్పుడే మనకు ఇంకొక పని చేయాలి, ఇంకొక సినిమా చేయాలనే ఒక స్ఫూర్తి కలుగుతుంది. అలాంటి జర్నీ ఇంత గొప్పగా ఉండడానికి ముఖ్య కారణం శ్రీ సాయిబాబా గారు. సార్ చెప్పాను లాస్ట్ టైం, డబ్బులు పెట్టి అందరూ ప్రొడ్యూసర్లు అవ్వరని చెప్పి, డబ్బులతో పాటు వాళ్ళ టైం, వాళ్ళ లవ్, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ కోపం అన్నీ పెట్టి మాతో పాటు ట్రావెల్ అవుతూ ఎన్నోసార్లు ఆయన ముందు మేము ముసలి వాళ్ళం అని మాకు ప్రూవ్ చేస్తున్న సాయిబాబా గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 50 ఏళ్ళ సినీ చరిత్ర అశ్విని దత్ గారి వైజయంతి మూవీస్ది. సో దాని వెనకాల కనిపించని సింహం శ్రీ సాయిబాబా గారు. మీరు చూసిన ఎన్నో బ్లాక్ బస్టర్స్కి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేయడం జరిగింది. సో సాయిబాబా గారు, వితౌట్ యూ వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దిస్ వరల్డ్ సార్. ఎందుకంటే 57 రోజుల్లో 400 నిమిషాల ఎడిటెడ్ కాంటెంట్ తీశారంటే ఆలోచించుకోండి. అండ్ ఎక్స్ట్రీమ్ వింటర్ వెదర్లో, ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో, మారేడుమల్లి లాంటి ప్లేస్లో నైట్ షూట్స్ చేస్తూ అక్కడ ఎవ్వరికి ఒక అకామిడేషన్ ప్రాబ్లం కానీ సమ్ ప్రొడక్షన్ ఇష్యూస్ ఎవ్వరికి కాకుండా లైట్ బాయ్ దగ్గర నుంచి లీడ్ యాక్టర్స్ వరకు చూసుకున్నారంటే అది ఒక మేకర్ వల్లే సాధ్యమవుతుంది. సాయిబాబా గారు ఇస్ అ మేకర్. అండ్ సేమ్ అప్లైస్ టు హేమంత్ గారు, ఫాలోడ్ బై ప్రశాంత్ మై బ్రదర్. సో 2 years జర్నీ మాకు కానిస్టేబుల్ కనకం, తనకు 5 years జర్నీ. ఎన్నో ప్రాబ్లమ్స్ మధ్యలో స్టార్ట్ చేసినా కూడా నవ్వు అలా పోగొట్టుకోకుండా అలాగే నిలబడి సీజన్ 1 సక్సెస్ తర్వాత ఆపర్చునిటీస్ వచ్చినా సీజన్ 2 కంప్లీట్ చేసి బయటికి వెళ్తా అన్న వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ కమిటెడ్ డైరెక్టర్స్ ప్రశాంత్. సో ప్రశాంత్ సార్, ఇట్స్ ఆల్ యువర్స్. ఈ జర్నీ అయిపోతుందంటే అందరికంటే ఎక్కువ మేము కొంచెం బాధగా ఉంది. సో సార్ సీజన్ 3 ప్లీజ్. డన్. యా. అండ్ వెరీ ఆస్పిషియస్ డే అండి. ఎందుకంటే సురేష్ బొబిల్ గారు 10 నిమిషాలు పేపర్ చూడకుండా మాట్లాడారు. ఇలాంటి ఈ రోజు నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఎందుకు మాట్లాడారో నాకు తెలుసు, ఇక్కడ మోటివేషన్ అంటే కూడా నాకు తెలుసు, ఇన్స్పిరేషన్ ఇక్కడ చాలా ఉంది. సో ఆయన రాంబాయి నీ మీద నాకు మనసు ఆయన అనే పాట రాయడానికి కొన్ని ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఈ సిరీస్లో ఉండడం జరిగింది. జోక్స్, బట్ ఐమ్ జస్ట్ జోకింగ్. సినిమా వేర్ ఈజ్ రాంబాయి? సురేష్ బొబిల్ గారి రాంబాయి. హూ ఇస్ రాంబాయ్? తెలుస్తుందండి. సంక్రాంతికి గుడ్ న్యూస్ చెప్తా ఉన్నారు, చూడాలి. ఇంకా ఇయర్ చెప్పలేదు కానీ, బట్ సురేష్ గారు గురించి చెప్పాలి. స్పీచ్ లోనే క్లూ ఉంది, మా వాళ్ళు వెనక్కి ముందుకి చేసి చూస్తారు ఇప్పుడు. సో కమింగ్ బ్యాక్ టు ది ట్రాక్, 90sలో ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక నాస్టాలజియా ఫస్ట్ టైం తెలుగులో ఎక్స్ప్లోర్ చేసిన దానికి మ్యూజిక్ చేసిన ఆయన. 90s తర్వాత ఎలాంటి సంబంధం లేకుండా కానిస్టేబుల్ కనకం సీజన్ 1కి ఒక పూనకలు వచ్చే మ్యూజిక్ చేసి, దానికి ఎలాంటి సంబంధం లేకుండా ప్రీ వెడ్డింగ్ షో లాంటి ఒక శ్రీకాకుళం యాసలో జరుగుతున్న ఒక క్యూట్ లవ్ స్టోరీ చేస్తారు. అదే సంబంధంలో నన్ను మించిన వెటరన్ లేడని రాజు రాంబాయి చేస్తాడు. ఇంకా ఈ గ్రౌండ్ ఇంకా ఆయన వదలడు అనుకునే టైంలో మళ్ళీ సంబంధం లేకుండా దీంతో వస్తాడు. సో హీఈస్ అ బూన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. యూ కెన్ టేక్ దిస్ ఫర్ గ్రాంటెడ్ సార్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అలాంటి సక్సెస్ రేట్ ఉన్న వ్యక్తి ఒక 2-3 ట్యూన్స్ తర్వాత మమ్మల్ని నమ్మండి సార్ అని చెప్పొచ్చు. ఇవాళ రాజు రాంబాయి పాట గురించి మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ 70 to 80 వెర్షన్స్ అయిపోయింటుంది ఆ సాంగ్. 4 పాటలు ఫుల్ కంపోజ్ చేసి స్క్రాప్ చేసి మళ్ళీ కొత్త పాట చేశారు. అలాగే దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. బికాస్ దట్ ఈస్ ద లవ్ హీ హాస్ ఫర్ మ్యూజిక్. ఎవరూ లేకుండానే ఒక మాస్ విజిల్స్ వేయించగలుగుతున్నారంటే ఒక మాస్ హీరోతో ఆయన మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుందో మీ ఊరికే వదిలేస్తున్నాను. మాస్ హీరోస్ అందరు చూడాలని కోరుకుంటున్నాను. విషయం చెప్పమని నాకు సురేష్ బొబిల్ గారు చెప్పారు, చెప్పేశాను. అండ్ కమింగ్ టు మై బ్రదర్ ఎడిటర్ మాధవ్ గారు, సార్ ప్లీజ్. మాధవ్ గారు, ఐమ్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఐ నో, బట్ ఐ థింక్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ సచ్ పీపుల్ అండి. మాధవ్ గారిలో ఉన్న ఒక పెక్యులారిటీ ఏంటంటే, కాంటెంట్ నచ్చిందా, ఎడిట్ మొత్తం అయిన తర్వాత ఆయన అనుకున్నట్టు వచ్చిందా, దాని మీద ఎడిటర్గా ఆయన పేరు ఉంటుంది. నచ్చలేదా వాళ్ళ ఫాదర్ పేరు ఉంటుంది. వెళ్ళి చూసుకోండి. నాకు ఈ విషయం చెప్పిన వెంటనే నా గుండె జారిపోయింది. అమ్మో, నేను ఫస్ట్ ఈయన పేరు కంటే మీ ఫాదర్ పేరు ఏంటని అడిగా. సో లక్కీగా పోస్టర్స్ చూస్తే ఉంది సార్ మా మందే ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్లో రాస్తుంది, అంత బాగుంటుంది కాంటెంట్. మాధవ్ సార్ ఫాదర్ పేరు విని నేను ఆయన పెట్టేశాను. So thank you Madhav sir, thank you so much, and everyone, Vishnu, thank you so much, and all the wonderful actors here, thank you again. And
సో రకరకాల యాక్టర్స్ ఉన్నారు. మా శ్రీనివాస్ అవసరాల గారు ఉన్నారు, మా రమణ భార్గవ్ గారు కానీ, జ్వాలకోటి గారు కానీ, మా వీరాంజలి విహారయాత్రి ప్రియదర్శిని మ్యామ్ కానీ. సో ఇట్ ఫీల్స్ లైక్ ఎ ఫ్యామిలీ అండి. సో ఇంకా చెప్పాలి అంటే ఇది అయిపోతుందంటే ఇంకా సింక్ అవ్వట్లేదు, బికాస్ 2 years జర్నీ ఈ వరల్డ్ మొత్తంతో ట్రావెల్ అవుతున్నందుకు. బట్ ఐ థింక్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ అ వెరీ గుడ్ క్లోజర్. అండ్ ఎస్పెషలీ ఇద్దరు గురించి మాట్లాడాలి. మేఘలక మ్యామ్, కంగ్రాచులేషన్స్ on everything that you are achieving so far, and I believe this is going to be a milestone for you. I really believe it so. And thank you so much. ఎందుకంటే మీకు తెలుసు మల్టీ స్టారర్స్లో ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ స్టార్డమ్, లాట్ ఆఫ్ ఇంటర్నల్ థింగ్స్ ఉంటాయి, ఈగోస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. బట్ నా లైఫ్లో నేను ఇలాంటి వాళ్ళని ఎప్పుడు చూడలేదండి వీళ్ళిద్దరిని. ఐ బిలీవ్ వాట్ ఎవర్ ద బాండింగ్ దట్ యూ బోత్ షేర్డ్ హ్యాస్ యాక్చువల్లీ reflected back onto the screen as well, and that speaks volumes about both of your characters. Thank you so much. And finally, 400 minutes content లో 350 minutes plus ఆవిడే ఉంటారు, కానీ ఎక్కడ మొనటని రాదు, ఎక్కడ బోర్డం రాదు. ఎక్కడెక్కడన్నా ఏమైనా స్క్రీన్ ప్లే అట్లా అంటున్నా కానీ నేను ఉన్నా కదా ఎందుకు భయపడుతున్నాను ఆవిడ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆవిడే శ్రీ వర్ష బొల్లమ్మ గారు. వర్ష గారు, అండ్ సచ్ పాజిటివ్ పర్సన్ యు ఆర్. ఎంత పాజిటివ్ అంటే ఎప్పుడైనా డిప్రెసివ్ అయితే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఆవిడ స్టోరీలు చూస్తూ ఉంటాను. ఆవిడ స్టోరీస్తో పాటు పోస్టులు కూడా పెట్టాలని కోరుకుంటుంటా, ఎందుకంటే పోస్టులు అయితే రీవిజిట్ చేయొచ్చు కదా, స్టోరీలు అయితే కష్టమైపోతా ఉంది. నేను ఆ స్టోరీస్ డౌన్లోడ్ చేసుకొని కొంచెం ఐఫోన్లో జీబీ పెంచుకొని కొత్త ఫోన్ కొనుక్కోవాల్సి వచ్చిందండి. జస్ట్ జోక్స్ అపార్ట్, అండ్ I really feel you have actually completed this entire mission with your presence. Thank you so much, and thank you so much. And finally, ETV win గురించి, ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఇయర్. ఫెంటాస్టిక్ అనొచ్చు, మైల్ స్టోన్ అనొచ్చు, వాట్ ఎవర్. అన్నిటికంటే ఆనందం ఏంటంటే 5 సక్సెస్లు వచ్చాయి అని పక్కన పెడితే 5 మంచి కథలు చెప్పే అవకాశం వచ్చింది, 5 దర్శకుల్ని పరిచయం చేసే అవకాశం మా ప్లాట్ఫామ్కి వచ్చింది. అంతకంటే అదృష్టం ఇంకోటి లేదు అనుకుంటున్నాం. ఈ సంవత్సరం 5-15 అవ్వాలని కోరుకుంటున్నాం. సో సంక్రాంతి సినిమాలు వస్తున్నాయి, అన్ని బ్లాక్ బస్టర్స్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో మేము ఎలాంటి జీవోలు కానీ, అంటే ఎలాంటి ప్రైస్ హైక్స్ కానీ చేయట్లేదండి. 99 రూపీస్ మాత్రమే పర్ మంత్ మాకు. ఎందుకంటే బిగ్ ఫిలిమ్స్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత మాకు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. 99 రూపీస్కే మీకు కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి దొరుకుతుంది, రాజు వెడ్స్ రాంబాయ్ దొరుకుతుంది, లిటిల్ హార్ట్ దొరుకుతుంది, మీకు కావాల్సిన అన్ని కాంటెంట్ దొరుకుతుంది. సో మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నంత కాలం ఇలాంటి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి మాకు ఎంతో స్ఫూర్తి కలుగుతూనే ఉంటుందని కోరుకుంటున్నాను. ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎండింగ్ విత్ గీతా భగత్ మ్యామ్. మీకు చెప్పుకుంటే నాకు కోపడతారని తెలుసు. యూ హ్యావ్ బీన్ అ బిగ్గెస్ట్ లక్కీ మాస్కట్, లైక్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్. I wish you all the very best, and please keep accepting our events more and more to continue as a lucky mascot for ETV. Thank you so much. Definitely, it's like